నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయన్న నాదెండ్ల మనోహర్. ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్న జగన్ కరెక్టే, అది జగన్ మేడ్ మిస్టేక్ అన్న సోమిరెడ్డి. అమ్మవారి సొమ్మును కొట్టేయడంలో బుద్ధ వెంకన్నకు ఏఈ లక్ష్మణ్ సహకరిస్తున్నారు. పోతిన మహేష్. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్ పై ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదలు వర్షాలతో భారీ నష్టం వాటిల్లిందని, లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 74 ఏళ్ల వయసులో తన అనుభవంతో విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారని కొనియాడారు. భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు. కాకినాడలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం. విజయవాడ దుర్గా అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తూ 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దె పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ అయ్యారని చెప్పారు. దీనంతటికీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కారణమని అన్నారు. కాంట్రాక్టు పూర్తయిన తర్వాత మళ్లీ 10% పెంచి సదరు కాంట్రాక్టర్కు కాంట్రాక్టు ఇవ్వాలని, కానీ అలా చేయకుండా ఫ్రీగా టోల్ వసూలు చేసుకునేలా జీవో ఇచ్చారని అన్నారు. ఫ్రీగా వసూలు చేసుకున్న ₹2 కోట్ల పైగా సొమ్మును కాంట్రాక్టర్ నుంచి ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. వెంకన్న ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది,
కనకదుర్గ నగర్లో 24 షాపులు కంట, షాపులు కనకదుర్గ నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ ఒక 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. వైసీపీ అధినేత జగన్ కు ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భారీ వరద వచ్చినప్పటికీ ప్రభుత్వ అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 114 చోట్ల కట్ట బలహీనతలను గుర్తించి వాటిని పటిష్టం చేశామని తెలిపారు. టీఎంసీలకు క్యూసెక్కులకు నదికి వాగుకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. విధానంతో రిజర్వాయర్స్ని కొంత క్వశ్చన్ ఉంచుకుని, ఎందుకంటే మనం 24 టీఎంసీలు నీరుంది కాబట్టి అది 18, 17, 19 టీఎంసీలు నీటిని పెట్టుకుని ఇంకా 5-6 టీఎంసీలు క్వశ్చన్ పెట్టుకుని మనం పర్ఫెక్ట్గా ప్రతి 1 అవర్కి కూడా ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈవేళ ఆ యొక్క రిజర్వాయర్ బండ్స్ని కూడా కాపాడుకోగలిగాం. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండుంటే, ఆయనకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రులు కనుక ఈరోజు అధికారంలో ఉండుంటే, ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి 40,000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా వచ్చినందుకు ఇవాళ ఏలేరు రిజర్వాయర్ బండ్స్ కూడా తెగిపోయేటువంటి పరిస్థితి. నిజంగా ఆ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మేము ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి సేఫ్టీగా ఉంది ఇవాళ ఏలేరు రిజర్వాయర్. లేని పక్షంలో రిజర్వాయర్ బండ్స్ కనుక తెగినట్లయితే మరి అందులో 24 టీఎంసీల నీరు నిల్వ, అంటే దగ్గర 2,40,000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా ఆ ప్రాంతం మీద పడితే మొత్తం గల్లంతా అయిపోయేటువంటి పరిస్థితి. గతంలో అన్నమయ్యలో జరిగింది అదే. అక్కడ ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. అది ఏదైతే మరి ఆ అన్నమయ్య ప్రాజెక్టుకి వరద వస్తుందని హెచ్చరించినా కూడా, పైనటువంటి ఫించా తెగి నీరు వస్తుందని తెలిసినా కూడా మరి జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టే ఆ రోజు అన్నమయ్య కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి కనుమరుగైపోయి 40 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అదే రకమైనటువంటి పరిస్థితి ఏలేరులో రిజర్వాయర్లో రాకుండా ఈవేళ ఇంత పర్ఫెక్ట్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఈవేళ ప్రాణ నష్టాన్ని లేకుండా చేసి ఆస్తి నష్టాన్ని కొంతమేర తగ్గిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు ఇవ్వలేదు. ఆయన ఈవేళ ఈ ప్రభుత్వం కానీ కనీసం ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి మనసు రాకపోతే అక్కడ 10 రోజుల నుంచి కష్టపడి పనిచేసినటువంటి కలెక్టర్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ అధికారులైనా సరే అభినందించడానికి కూడా ఆయనకి మనసు రాలేదు అని అంటే, తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిట్టిన వాళ్ళ నాలుకలు కోస్తారని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్ కాదు, ఆయన బాబు కేసీఆర్ నాలుక కూడా కోస్తామని హెచ్చరించారు. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డి ఈ మేరకు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను చెడగొట్టాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. దేవుని సన్నిధిలో కాలం గడుపుతుంటే వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో మీరేమో మళ్ళీ ఉల్టా, అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ చూసుకుంటూ కూర్చోవాలా? అసలు ఇంత కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? వీళ్ళకు తెలివి ఉందా? వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతుంటే
ఈ ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు? కేసీఆర్ గారికి, కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు, ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు, రోడ్ల మీదనేమో హరీష్ రావు. ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమన్నా డిజైన్ తయారు చేసుకున్నారా? హైదరాబాద్ పబ్లిక్ మూడ్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు. టీవీలలో రోజులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు ఖైరతాబాద్ వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి. టీవీలలో ఇదంతా మీది పక్కిమల్ల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు? ఇదంతా కొంపల్లి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపం రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా అసలు ఈ 15-20 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలు ఉండవు, భార్య పిల్లలు ఉండరు. వాళ్ళకు మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతుంది, కాలిపోతుంది. అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా, మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు రావు మీకు ఎవరనేది తర్వాత కారణం. ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. ఏలేరు వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని మ్యాన్ మేడ్ మిస్టేక్ అని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ జగన్ చెప్పింది కరెక్టే అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏమీ చేయలేదని, కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అని చెప్పారు. మిల్లీమీటర్లు 47,000 క్యూసెక్స్ వదిలి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ ఏలేరు రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ని, ఆ ఇంజనీర్లని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వచ్చి వరదలు, కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు, ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు. 2 రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే 2 రాష్ట్రాలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నిన్నేమనాలా? మ్యాడ్ అనాలా? సైకో అనాలా? ఏమనాలా? పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి, పిచ్చి ముదిరిపోయింది. ఏలేరు దాంట్లో 10,000 క్యూసెక్స్ ప్రవాహాన్ని, ఆ కాలువ ప్రవాహాన్ని 70,000 చేసేదానికి 292 కోట్ల రూపాయల టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోబెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు, నువ్వు కొంపలు ముంచావు. ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు. అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కాపాడు. అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశం అంతా మాట్లాడుకుంటుందా? ఆ వయసులో పోయి బురదలో, నీళ్లల్లో, ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడే, జనం మధ్య. అది చంద్రబాబు. నీ మాదిరిగా ప్యాలెస్ని పరిమితమైనవాడు కాదు. ఈరోజు అంట 1 కోటి రూపాయలు ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు? దేశంలో 2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్షల కోట్లు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ పనికి మాలిన నాయకుడు, పనికి మాలిన ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. అవేదో ఆక్రమణల కింద చిత్రీకరించి దయా దాక్షిణ్యం లేకుండా ఉదయం 3 గంటలకి నోటీసు లేదు,
కనీసం పేదవాళ్ళనే సోయి లేదు. ఆ పేదవాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారనే జ్ఞానం లేదు. వాళ్ళంతా దివ్యాంగులనే ఇంగిత జ్ఞానం కూడా లేదు కనీసం. ఇంత కుసంస్కారంగా బుల్డోజర్లను ఇంటి మీదకి పంపి వాళ్ళందరినీ పొద్దున 3 గంటలకు వచ్చి నిర్దాక్షిణ్యంగా 29 ఆగస్టు నాడు కొట్టిపారేసినారు. 75 ఇండ్లు నేలమట్టం చేసినారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, పదే చెప్తుంటావు పాలమూరు బిడ్డను, నేను మీ పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినాను అని చెప్తా ఉంటావు. ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయింది? పేద ప్రజల కడుపు కొట్టనికా? పేద ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలలో ఇండ్లు కట్టుకుంటే వాటిని కూలగొట్టనికా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఒక్క కారణం చెప్పగలుగుతారా ఫలానా కారణంతోనే అక్కడ కూలగొట్టినామని? నిజానికి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినట్టుగా పేదలు బీదలు ఉంటే వాళ్ళు గనక ఎక్కడైనా గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే జీవో నంబర్ 58, 59 కింద ఆనాడు రెగ్యులరైజ్ చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అక్కడ ఎవరైనా తెలియక కట్టుకుంటే పేదవాళ్ళు కదా, ఒక గుంటెడు జాగా కంటే తక్కువ ఉంటే వాళ్ళకే లీగలైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి లక్షల పట్టాలు జీవో నంబర్ 58 కింద పేదవాళ్ళకు అందజేసినాం. 59 కింద 120 గజాల కంటే ఎక్కువ ఉంటే నామమాత్రం ఫీజు ఒక 10% ఫీజు పెట్టి మార్కెట్ వాల్యూలో వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసినాం. ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్డు మీద దివ్యాంగులను పడేసి వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చెయ్యి లేని వాళ్ళు వాళ్ళను గోసబుచ్చుకుంటే, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే, బడికి పోయే పిల్లలు పుస్తకాలు కొట్టుకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు పాపం 10 రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు, వాళ్ళకు భోజనం పెట్టినాడు, వాళ్ళను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసినాడు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నీకు కనుక నిజంగా సంస్కారం ఉంటే, నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ 75 మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి ఉన్నాయి. మహబూబ్నగర్లో మేము కట్టినే ఇంకా ఇయ్యని ఇంకో ఈజీగా ఇంకో 200-300 వెళ్తాయి. వెంటనే కేటాయించు, వాటిలోకి వాళ్ళని తరలించు. ఇది నెంబర్ 1 డిమాండ్. రెండోది, ఏ అధికారులైతే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో. నువ్విచ్చిన పట్టాకు, నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్విచ్చిన పట్టాను చిత్తు కాగితంతో చూసిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. సస్పెండ్ చేస్తావా, సర్వీస్ నుంచి తొలగిస్తావా, ఏం చేస్తావా చెయ్యి, కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను ఈ సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఏకేజీ భవన్ లో ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఆ తర్వాత పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్ను రద్దు చేయాలని స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో చిన్న చిన్న బార్బర్ షాపులకు ఇబ్బందిగా మారుతుందని ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్ రద్దు చేయాలని కోరామన్నారు. బ్యూటీ పార్లర్ రద్దు చేయాలి. బ్యూటీ పార్లర్ రద్దు చేయాలి. మున్సిపాలిటీ పరిధిలోని నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మేము
తెలియజేయడం అనగా ఎక్కడో చెన్నై నగరం నుంచి కార్పొరేట్ స్థాయిలో ఇక్కడికి వచ్చి నాయ బ్రాహ్మణులు నిర్వహించుకునేటువంటి సెలూన్లను కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ నిర్వహించే దానివల్ల ఈ చుట్టుపక్కల సుమారు దరిదాపు 400 కుటుంబాలు నాయ బ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ తండ్రి గారి నుంచి తాతగారి నుంచి సంక్రమించినటువంటి కులవృత్తిని చేసుకొని దానితో జీవనాధారం చేసుకుంటున్నారు. ఏదో రోజుకు 500లో 300లో సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వీళ్ళ పొట్ట కొట్టడానికి కోసం కార్పొరేట్ స్థాయిలో ధనవంతులైనటువంటి కొందరు వ్యక్తులు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోకి ఇచ్చేసి ఇక్కడ కొంతమంది నాయ బ్రాహ్మణ కులవృత్తిని ఆధారంగా చేసుకుని బతికే వాళ్ళ పొట్ట కొట్టడానికి నాయ బ్రాహ్మణ సెలూన్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో స్థాపించి వాళ్ళ జీవన విధానానికి భంగం కలిగిస్తున్నారు. కాబట్టి ఇది నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా ఖండిస్తున్నాం. దీనిపైన జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ గారు కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఇక్కడ స్థానికంగా తాత ముత్తాతల కాలం నుండి తమ కులవృత్తిని చేసుకుని జీవనాధారం పొందుతుంటే వారి పొట్ట కొట్టకుండా వారిని జీవనోపాధి కలిగించేందుకు వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కార్పొరేట్ సంస్థలైనటువంటి వారిని ఇక్కడి నుంచి తరిమివేయవలసిందిగా మేము అధికారులకు ఇందు మూలంగా మేము తెలియజేసుకొని ప్రార్థిస్తున్నాం, విన్నవిస్తున్నాం. కాబట్టి రక్షించవలసిందిగా మా జీవనోపాధిని మా కులవృత్తిని కాపాడుకునేదానికి అధికారులకు అండదండలు ఇవ్వాల్సిందిగా మేము నాయ బ్రాహ్మణులు అందరం కూడా సహృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం, విన్నవి. ఓం శ్రీ సాయిరామ్. ఇదే ఇంతకుముందు అంటపూరు, ఇండుపూరు కానీ, ధర్మవరం కానీ, కదిరి ఎక్కువ ఈ ముస్లిమ్స్ కానీ తమిళ వాళ్ళు ఇదే పరభాషలు పెడుతున్నారు. ఇతర కులస్తులు బ్యూటీ పార్లర్లు పెడుతున్నారు. దీనికి మేము సహకరించము, పెట్టకూడదు. ఏ ఇతర ఊరు వాళ్ళు వచ్చి మా పుట్టపర్తిలో బార్బర్ షాప్ కానీ బ్యూటీ పార్లర్ కానీ పెట్టకూడదని మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. పుట్టపర్తి నగర పంచాయతీలో కర్ణాటపల్లి రోడ్డు వేరే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు నిర్వహించడం వల్ల పుట్టపర్తిలో ఉండే నాయ బ్రాహ్మణులకు ఉపాధి కోల్పోతారు. బ్యూటీ పార్లర్ను నడపకూడదని మేము సంఘం తరఫున వ్యతిరేకిస్తున్నాము. పుట్టపర్తి నగరం ఉన్నది కొద్దిగా, అందులోనూ ఇక్కడ దగ్గర కులవృత్తి నమ్ముకొని 100 కుటుంబాలు బతుకుతున్నారు. కావున వేరే ఊరు నుంచి, వేరే స్టేట్ నుంచి, వేరే కులం వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ నిర్వహించడం వల్ల ఉన్న ఈ కుటుంబాలు వీధిపాలు అవుతారు. ఈ నాయ బ్రాహ్మణ కడుపు కొట్టద్దంటే దీన్ని అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాల్సిందిగా మేము నమస్కారం చేసి కోరుతున్నాం. విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీస్ ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ప్రారంభించారు. అయితే ఎయిర్పోర్టులో నిర్మించిన అప్రోచ్ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతామన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఈ 2 కార్యక్రమాలకి కూడా విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు కొల్లు రవీంద్ర గారు, అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులు ఎంపీ మచిలీపట్నం బాలశౌరి గారు, అలాగే ఎమ్మెల్యే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమానికి విచ్చేసి 4 నిమిషాలు మనతో పాటు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మన మైసూరు నుంచి విచ్చేసినటువంటి యువరాజు ఎంపీ యదువీర్ గారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మన సెక్రటరీ గారు సురేష్ గారికి, అలాగే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి, చాలా మంది పెద్దలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు, మన పోలీస్ యంత్రాంగం ఉన్నారు, అలాగే ఎంతో మంది పబ్లిక్ వచ్చారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒఫీషియల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం నా సమక్షంలో, అది మన ఎయిర్పోర్ట్ లో ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను
సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండాలి. కేవలం మన విజయవాడ నుంచే మొదలైన 2 ఫ్లైట్లు ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేశాం. ఈ రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ మల్లికార్జునరావు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, ఆలయ అధికారులు మల్లికార్జున ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.